జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో జిల్లాలోని పలు సమస్యలపై బైక్ ర్యాలీగా వెళ్లి జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం ఇచ్చిన మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డికే అరుణమ్మ మరియు యువ నాయకురాలు డికే స్నిగ్ధారెడ్డి జిల్లా అధ్యక్షులు రామంజనేయులతో పాటుగా కార్యకర్తలు పాల్గొన్నారు. बीजेपी दूराला प्राजेक्ट अनेक रकమైనటువంటి సమస్యలు ఉన్నాయి. వాటిని కూడా ఈరోజు పూర్తి చేయాల్సినటువంటి అవసరము బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. గతంలో దూరాలలో పెద్ద ఎత్తున వరద వచ్చినప్పుడు ఆ గేట్లలో పెద్ద లీక్ కావడం, గేట్ స్ట్రక్ కావడం సందర్భంగా మంత్రులతో మాట్లాడితే మంత్రులందరూ వచ్చి చూసిపోయినారు. సంతోషం వచ్చి చూసిపోయిన వెంబడే స్పందించి మరి చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే బ్రిడ్జ్ మీద అందరూ వెహికల్స్ అటు ఇటు పోతున్నాయో అవన్నీ కూడా టెంపరీగా అప్పుడు బ్రిడ్జ్ మీద ప్రయాణం చేసేదానికి ప్యారలల్గా ఇంకొక బ్రిడ్జ్ రావాల్సి ఉంటే ఇప్పటిదాకా దాని మీద ఎవరు పట్టించుకోకపోవడం బ్రిడ్జ్ రాలేదు. ఇప్పటికైనా బ్రిడ్జ్ని శాంక్షన్ చేయండి, లేకుంటే దూరాల ప్రాజెక్టుకే ప్రమాదం ఏర్పడుతుంది భవిష్యత్తులో అని చెప్పినాం. దాని విషయంలో ప్రభుత్వం బ్రిడ్జ్ చేస్తామనేటటువంటి మాట మనం వచ్చినప్పుడు ఇచ్చిపోయింది. మరి బ్రిడ్జ్ కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వల్ల ద్వారానే చేస్తేనే ఆ బ్రిడ్జ్ పనులు పూర్తయితే సకాలంలో. ఎందుకంటే మనం చూస్తున్నాం గుర్రంగడ్డ బ్రిడ్జ్ నేను మంత్రిగా ఉన్నప్పుడు శాంక్షన్ చేయించినాం. తర్వాత మళ్ళీ ఇంకొక శాంక్షన్ చేయించి నేను ఎమ్మెల్యేగా మళ్ళీ ప్రతిపక్షాలు ఉన్నప్పుడు దాని కోసం కొట్లాడుతున్న అసెంబ్లీలో మేము బ్రహ్మాండమైన బ్రిడ్జ్ కడతామండి. ఇప్పటిదాకా కట్టలే, 10 ఏళ్ళైంది, 12 ఏళ్ళైంది కట్టలేదు. R&Bకి ఇచ్చిండ్రు ఆ బ్రిడ్జ్ని కట్టడానికి. అది బ్రిడ్జ్ నీళ్లు లేనప్పుడు చాలా ఫాస్ట్గా బ్రిడ్జ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు కృష్ణానదిలో నీళ్ళు వస్తుంటాయి, ఫ్లడ్ వచ్చినప్పుడల్లా వర్షాలు వచ్చినా వస్తుంటాయి. దాని మీద ఒక అవగాహన ఉండి దాని మీద దృష్టి పెట్టి ఫాస్ట్గా స్పీడప్గా చేస్తాడు. అది ఇప్పటిదాకా దానికి అదే ఎక్కడ ఉందంటే ఒకటి చేసినా కానీ ఇట్లా ఏ పని చూసినా రోడ్డు అందరూ వచ్చిన వాళ్ళంతా అమ్మ ఆ రోడ్డు చెప్పు, ఈ రోడ్డు చెప్పండి, ఆ రోడ్డు చెప్పినా ముఖ్యమంత్రి ఏం చెప్తున్నాడు, ఖజానాలో పైసలు లేవు అంటున్నారా? మన జిల్లాలో ఉన్నప్పటికీ కూడా ఈ ప్రాంతంలో ఓన్లీ గద్వాల కొంచెం ఇరిగేట్ అవుతుంది. మిగతా అంతా వనపర్తి, ఆత్మకూరు, జూపల్ అదంతా పోయేది అనమాట. మన సో లేటర్ ఆన్ నెట్టంపాడు వచ్చినాక దర్ ఇస్ చేంజ్. ఇక్కడ అంతా మన దాంట్లో బ్యాక్ సైడ్ బ్యాక్ వాటర్ తీసుకున్నాం, నడుస్తుంది. సో జూరాలలో కూడా గేట్స్ అంతా కూడా చాలా మెయింటెనెన్స్ కూడా చాలా ప్రాబ్లం. 3 గేట్స్ వాళ్ళు మెయింటెనెన్స్ చేయలేదు ఎన్నో ఇయర్స్ నుంచి. దాన్ని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు. రిప్రజెంటేషన్ లాస్ట్ గవర్నమెంట్ కూడా. సో లాస్ట్ మొన్న ఫ్లడ్ వచ్చినప్పుడు సమ్ ప్రాబ్లమ్ హ్యాపెండ్. అప్పటికప్పుడు సరే మళ్ళీ మినిస్టర్తో కూడా మాట్లాడినా హీ విజిటెడ్ చేసి చెప్పినారు ఆ ప్యారలల్ బ్రిడ్జ్ కట్టాలా, కట్టకపోతే ఎనీ టైమ్ ఇట్స్ డేంజరస్ ఫర్ చూడాలంటే ఈ శాంక్షన్ చేశారు. అంటే నేను ఏం చెప్పానంటే వారికి మళ్ళీ కూడా చెప్తాను, R&Bకి ఇచ్చారు. R&Bకి ఇస్తే వాళ్ళు ఫాస్ట్గా టేకప్ చేయరు. ఎందుకంటే ఎగ్జాంపుల్ గుర్రంగడ్డ బ్రిడ్జ్ ఇరిగేషన్లో ఉండిందని R&Bకి ఇచ్చారు. దట్ వాజ్ అన్ ఇరిగేషన్. సో వాళ్ళు R&Bకి ఇచ్చి R&B నుంచి టేకప్ చేయమన్నారు. ఆ బ్రిడ్జ్ అట్లనే పెండింగ్లో పడిపోయింది. సో ఇది కూడా R&Bకి ఇస్తే పెండింగ్ అయిపోయింది కదా పూర్తిగా. సో లెట్ ఇట్ టేకప్ బై ఇరిగేషన్ డిపార్ట్మెంట్. వెదర్ ద గుర్రంగడ్డ కూడా ఐ డోంట్ నో వాట్ ద స్టేజ్ ఆఫ్ ద గుర్రంగడ్డ బ్రిడ్జ్, ప్రజెంట్ స్టేటస్. సో అది కంప్లీట్ చేయించాలి ఒకటి. అండ్ దిస్ ది ప్యారలల్ బ్రిడ్జ్ని కూడా బెటర్ టు టేక్ ఫ్రమ్ ఇరిగేషన్ అని వారికి కూడా మంత్రి దగ్గర కూడా చెప్పాను. బట్ గవర్నమెంట్ లెవెల్లో ఐ డోంట్ నో బట్ దిస్ విల్ బి అంటే తొందరగా చేయాలంటే ఇరిగేషన్కి పెద్దగా పనులు లేవు మన దగ్గర. ఇక్కడ R&B వాళ్ళు ఎన్నో ఉంటాయి, అది దాన్ని నెగ్లిజెన్స్ చేస్తారు. అందులో దిస్ కైండ్ ఆఫ్ బ్రిడ్జెస్ ఇరిగేషన్ వాళ్ళు అయితేనే బెటర్ అది. సో అదొకటి ఉన్నది. చాలా రోడ్స్ ప్రాబ్లమ్స్ టేకెన్ ఏ ప్రోగ్రామ్ దట్ కాన్స్టిట్యుయెన్సీ. So in that part of this thing, it came to all issues which is happening in Gadwal district, Jogulamba. There's a lot of roads. We use the roads పరిస్థితి చాలా హార్బుల్ ఉంది. అట్లీస్ట్ రిపేర్స్ కూడా లేవు. టౌన్లో కూడా రోడ్స్ హార్బుల్. టౌన్ రోడ్స్ కూడా హార్బుల్ ఉన్నాయి. మున్సిపాలిటీ లిమిట్లో కూడా హార్బుల్ రోడ్స్ ఉన్నాయి. సో రూరల్ ఏరియాస్కి ఎక్కడ పోవాలన్నా కూడా చాలా హార్బుల్. అంటే ఆల్మోస్ట్ మోర్ దాన్ 30 years అయింది రోడ్లు ఇక్కడ వేసి ఈ ప్రాంతంలో. దాని తర్వాత ఒక రోడ్డు
చేయలేదు 1 or 2 వేసి ఉంటే అది కూడా పాడైపోయింది. సో అది కాకుండా రోడ్ల పరిస్థితి ఒకటి అయితే ఇంకా నెక్స్ట్ గట్టు ఎడ్ లిఫ్ట్ ఒకటి పెట్టింది లిఫ్ట్ ఎడిషన్ వెన్ ఐ వాజ్ మినిస్టర్. సో దానికి నేను శంకుస్థాపన చేశాను 2013 ఫిబ్రవరి. సో ఆ తర్వాత కూడా ఏమీ కాలేదు 10 years. ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ 2 years అవుతుంది. దాంట్లో ఏమి డెవలప్మెంట్ అనేది కంప్లీట్ హార్డ్లీ ఇట్ విల్ టేక్ 6 months టు కంప్లీట్. నిజంగా అంటే దాని మీద కమిట్మెంట్తో పని చేస్తే 6 months